ఇవాళ పళ్ళమ్ముకునేటువంటి పేదవాళ్ళు గా మూసి పదాలు పక్కపంటి భాజపా లేఅవుట్లలో పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే గా కుంపలను కూర్చే అధికారానికి ఎవరిచ్చింది మిస్టర్ రేవంత్ రెడ్డి? నేను ఆయన చెప్పిన నా పేదల కన్నీళ్ళు కొట్టుకపోతుంది కాంగ్రెస్ పార్టీ, బీ కేర్ఫుల్ మిస్టర్ రేవంత్ రెడ్డి చెప్పని హెచ్చరించిన. ఇవాళ ఎక్కడ పోయినా చెరువులు చాలా మంది మేధావులకు నేను ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. చెప్తా టైం ఎంత చెప్తా. ఇవాళ తెలంగాణ ప్రజలారా, మేము చెప్తున్న మాట మీరు ఆలకించి వినండి. మేము మా కోసం చెప్పట్లే, తెలంగాణ ప్రజల బాగు కోసం చెప్తున్న మాట, రాజకీయాల కోసం కాదు. 50 రోజులుగా నేను ప్రతి చెరువు తిరిగి వస్తున్నా. వీళ్ళు ఎక్కడెక్కడ కూలగొడుతున్నారో అక్కడ పోయి ఓదార్చేస్తున్నా. కానీ బాధ అనిపించిన అంశం ఏంటంటే, అయ్యో ఎవరు ఆదుకోలేకపోతారా? ఎట్లయితే ఇట్లయితే ఇంత అన్యాయం ఉంటుందని చెప్పనుకున్నా. కానీ ఆనాడు నేను చెప్పిన నా హైకోర్టు ఎప్పుడైనా స్పందించకపోతుందా? న్యాయం ప్రజల పక్షాన నిలవబోద్దని చెప్పి ఆశించిన ఇవాళ శుభదినం హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇవాళ తప్పు పట్టింది కలెక్టర్ని కాదు, తప్పు పట్టింది రంగనాథన్ కాదు, తప్పు పట్టింది ఎంఆర్ఓని కాదు. నీకు సిగ్గుంటే తప్పు పట్టింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. నీకు రేషం ఉంటే దిగిపో. శనివారం ఆదివారం కూల్చివేతలకు ఆస్కారం లేదని ఆనాడే సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. ఎందుకంటే బాధితులు కోర్టు మెట్లకడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి, ప్రజలకు అండగా ఉంటారు కాబట్టి. ఇవాళ ఏం చెప్పింది హైకోర్టు? ఏమన్నాడు రంగనాథ్ గారు? నాకు ఎవరు చెప్పాల్సిన అక్కర్లేదు, ఎవరి మాట వినాల్సిన అక్కర్లేదు. చట్టం నాదే, ధర్మం నాదే, న్యాయం నాదే, నేను కూలగొట్టుడే నా పని అని చెప్పిన వ్యక్తి రంగనాథ్. దానికి అండగా నిలిచే వ్యక్తి మిస్టర్ రేవంత్ రెడ్డి. ఏమంటాడు ఆయన? కూలగొడతాం. ఆయన పర్యావరణం గురించి మాట్లాడుతున్నాడు, మేధావులు సపోర్ట్ చేస్తున్నారు. నేను మేధావులున్నాడా? నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఏ హైదరాబాద్ లో ఉన్న చెరువులో నీ విదేశీ పక్షులు వస్తలేవయా? ఏ హైదరాబాద్ లో ఉన్న చెరువులో ఒక చేప పిల్ల పెరుగుతలేదయా? ఏ హైదరాబాద్ లో ఉన్న చెరువులో పిల్లలు ఈత కొడతలేరయ్యా? ఏ హైదరాబాద్ చెరువులో మా సాకిరేవులు లేవయా? హైదరాబాద్ చెరువు దుర్గంధం అయిపోయింది. నీకు దమ్ముంటే ఆనాడు ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు, హుసేన్ సాగర్ అదొక మురికి కూపంగా మారిపోయింది, దాన్ని నేను డ్రైనేజ్ అంతా కూడా బయటికి పంపించి కొబ్బరి నీళ్ళు లాంటి హుసేన్ సాగర్ చేస్తాన్న వ్యక్తి గతంలో ముఖ్యమంత్రి. అవునా కదా? మీరు చెప్పండి. ప్రజలారా, మీరు ఆనాడు మాటలు మీరు వినండి. ఇక్కడ నేనంటున్నా, పర్యావరణవేత్తలు కోరుతున్నట్టుగా, మా ఎకలాజికల్ బ్యాలెన్స్ మాట్లాడుతున్నట్టుగా, చెరువులు కాపాడబడాలని చెప్పేవాళ్ళు, భూగర్భ జలాలు కాపాడాలని చెప్పి కోరుకునే వాళ్ళకు నేను ఒక్క మాట అడుగుతున్నా. ఒకవేళ నిజమే అయితే మొట్టమొదలుగా రేవంత్ రెడ్డి చేయాల్సిన పని, ఆ చెరువులలో మురికి నీళ్లు రాకుండా నువ్వు పైపులు వేసి మంచినీళ్ళ చెరువులుగా మార్చండి. మేము కూడా నీకు సపోర్ట్ చేస్తాం. కానీ నీకు ఒక విషయం తెలియదు. ఇప్పటికే మన సూరారం చెరువు అని ఉంటుంది ఒకటి. సూరారం చెరువు 620 పట్టాలు ఇచ్చింది ఆనాటి ప్రభుత్వం. 40 ఏళ్ళు ఒక జనరేషన్ కష్టపడితే నిలిచింది ఆ బంగ్లా. దానికి ఇచ్చింది ఈ ప్రభుత్వం నోటీస్.